హైదరాబాద్ సైదాబాద్ ఎల్సీహెచ్ కాలనీలోని లిటిల్ ఇండియన్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో దారుణం జరిగింది. విద్యార్థిని తలపైన టిఫిన్ బాక్స్తో కొట్టాడు ఓ టీచర్. సున్నిత ప్రదేశంలో దాడి చేయడంతో స్టూడెంట్ తలకి చాలా తీవ్రంగా గాయమైంది, రక్తస్రావమైంది. అయితే హుటాహుట్ను ఆసుపత్రికి తరలించారు. 3 కుట్లు వేశారు వైద్యులు. పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరెంట్స్. ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. ఏం తప్పు చేసినా ఏం చేసినా నిజంగా మీ పిల్లలు అయితే ఇలా కొడతారా? కొంతమంది ఇంకో టీచర్లు ఇంటి దగ్గర పాపం బహుశా భార్యతో గొడవ అవుతుందో లేకపోతే భర్తలతో గొడవ అవుతుందో తెలియదు, కానీ వచ్చిన తర్వాత ప్రతాపం మొత్తాన్ని కూడా స్కూల్లో పిల్లలపై చూపిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ప్రిన్సిపల్తో గొడవ అవుతుందా లేకపోతే చాలని జీతాలా? అసలు మీ మూర్ఖత్వం ఇంతలా ఉంటుంది. మీరు ఒక రకంగా చెప్పాలంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది కదా గురువులంటే దైవంలాగా, గురువులంటే తల్లిదండ్రిలాగా, గురువు అంటే అన్నింటికి మూలం అనేటువంటి వ్యక్తిలాగా చెప్తూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఇప్పుడు ఈ ఘటన మరోసారి కొంత ఆందోళన గురి చేస్తోంది. సో ప్రజెంట్ ఈ ఘటన కొంత ఆందోళన గురి చేస్తున్న అంశంగా ఉంది. సో ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం తప్పు చేశాడో ఏం తెలియదు, కానీ లిటిల్ ఇండియన్ ప్రైమరీ స్కూల్ అంట. మళ్ళీ నేను చెప్తాను అడ్రస్, ఒకసారి మీరు కూడా కంట కనిపెట్టండి. మీ పిల్లలు ఇంకా ఎవరైనా కనుక ఆ స్కూల్లో చదువుతున్నట్టయితే ఒక్కసారి మీ పిల్లవాడిని అడగండి టీచర్ల ప్రవర్తన ఎలా ఉంటుందనేది. ఎల్సీహెచ్ కాలనీ అట. ఎల్సీహెచ్ కాలనీలోని లిటిల్ ఇండియన్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్ వింటున్నారు కదా. హైదరాబాద్లోని సైదాబాద్ ఎల్సీహెచ్ కాలనీలోని లిటిల్ ఇండియన్ ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుని ఇక్కడ కనబడుతుంటే చిన్న బాబు పైనే టిఫిన్ బాక్స్తో కొట్టారట. టిఫిన్ బాక్స్తో కొట్టడంతో రక్తస్రావమైంది తీవ్రంగా. ఆ లెటర్ మనం చూస్తున్నాం, పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన లెటర్ అది. సో ఆవుల ఈశ్వర్ స్టడీయింగ్ ద ఎల్కేజీ చదువుతున్నటువంటి బాబట. మరి ఎల్కేజీ చదివేటువంటి ఆ పిల్లవాడు ఏం తప్పు చేసిండు? అంతగానం అంత ఆగ్రహం, అంత కోపం ఎందుకు వచ్చింది? కొట్టింది కూడా ఒక మహిళా టీచర్ అట. రేపటి రోజున మీ పిల్లవాడిపై రకంగా దాడి చేస్తే ఊరుకుంటారా మహిళా టీచర్? మీ పిల్లలైతే ఒకలాగా, పక్కోడి పిల్లలైతే ఇంకోలాగానా? ఇంత దారుణంగానా? మీరు మందలించండి, వారిని వార్న్ చేయండి, వారిని కొంత టీచర్ అంటే భయపెట్టండి. కానీ ఈ టిఫిన్ బాక్స్లు పట్టి పలగొట్టి ఆ తలబాల కొట్టడం ఏంటి? ఆ రక్తం కావడం ఏంటి? బహుశా ఇంటి దగ్గర భర్తతోనో ఈ మాట అంటున్నందుకు కొంత ఇబ్బంది పడవచ్చు బహుశా ఆవిడ. కానీ ఇక్కడ నేను చెప్తోంది ఒకటే ఏంటంటే, దయచేసి ఇంటి దగ్గర సమస్యలు ఇంటి దగ్గరే వదిలేసి, లేకపోతే ప్రిన్సిపాల్తో ఉన్న సమస్యలను లేకపోతే జీతాల సమస్యలను వదిలేసి పిల్లల్ని పిల్లవాళ్ళ చూడండి. మరియు అక్కడ ఉన్నటువంటి కోపాగ్రహవేశాలు మొత్తాన్ని కూడా ఇక్కడ చూపించిన కారణంగా చూడండి, ఆ బాబు తల పగిలిపోయింది. ఒక మహిళా టీచర్ ఈ రకంగా దాడి చేసిందట. సో ఏమైనా ఈ అంశం కొంత ఆందోళన గురి చేస్తోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, సో అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ మహిళా టీచర్ పైన ఎటువంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది? టిఫిన్ బాక్స్తో కొట్టేంత తప్పు ఆ బాబు ఏం చేశాడు? తను ఏం చెప్తోంది? ఇలా ఎందుకు కొట్టామని అడిగినప్పుడు ఏం చెప్తోంది? సమాధానం ఏంటి? ఎస్, ఒక బుద్ధి లేని టీచర్ చేసిన పని అని చెప్పొచ్చు. ఎన్ని మాటలన్నా కూడా ఆ టీచర్ని తక్కువనే చెప్పొచ్చు. చిన్న విద్యార్థి అయినప్పటికీ కూడా విచక్షణ రహితంగా తలపైన కొట్టడం. ఈ ఘటన ఎల్సీహెచ్ కాలనీ లిటిల్ ఇండియన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక చిన్న ఎల్కేజీ చదువుతున్న విద్యార్థి పైన బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్, ఏదైతే వాటర్ బాటిల్తో పాటు బాక్స్ ఉందో బాక్స్తో గట్టిగా కొట్టడము, హెడ్ పైన కూడా తీవ్రమైన గాయాలు అవ్వడము, ఎటువంటి అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా మర్చిపోయి ఒకవైపు ఆ బాబుని కొట్టడము, తీవ్రమైన రక్తం రావడం, ఆ బాబుకి హుటాహుటిగా వెంటనే పోలీస్ స్టేషన్కి కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేయడము, హాస్పిటల్కి తరలించడము. 3 కుట్లు పడ్డాయని కూడా తెలుస్తుంది. ఎక్కడైతే ఆ చిన్న బాబు ఎల్కేజీ చదువుతున్న బాబు ఎవరైతే తండ్రి ఉన్నారో తండ్రి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. టీచర్ కూడా ఒక మైనర్ టీచర్ అంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ లిటిల్ అప్పర్ క్లాస్ స్కూల్ ఏదైతే ఉందో ప్రిలిమినరీ స్కూల్ అని తెలుస్తుంది. ఈ స్కూల్లో మాత్రం అన్క్వాలిఫైడ్ అన్సర్టిఫికేట్ టీచర్స్ ఉండడం, అదే కాకుండా మైనర్ టీచర్లు ఎవరైతే జస్ట్ స్కూలింగ్ అయిపోయి ఇంటర్మీడియట్లో ఉన్న టీచర్స్ని కూడా అన్సర్టిఫైడ్ టీచర్స్ కానీ అన్క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టుకోవడం. మైనర్ టీచర్లు అంటే వాళ్ళు 18 years అబో కాదా? మైనర్సే అక్కడ టీచర్స్గా ఉన్నారా?
ఎస్, మైనర్ టీచర్స్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. అదే కాకుండా ఈ మైనర్ టీచర్స్ని కూడా డబ్బులు తక్కువ ఇస్తే వచ్చేస్తారు కాబట్టి వాళ్ళని ఆ స్కూల్లో పెట్టడము, టేక్ కేర్ చేయడం, అదే కాకుండా ఏబిసిడి నుంచి 1 to 1 ఇదంతా కూడా ఈజీగా చెప్పేస్తారు కాబట్టి ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న వ్యక్తులు కాబట్టి 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న మైనర్ టీచర్లని అంటే మైనర్ స్టూడెంట్స్ వాళ్ళు ఆ స్టూడెంట్స్ని టీచర్గా అపాయింట్ చేయడం, అదే కాకుండా వాళ్ళకే స్టెబిలిటీ ఉండదు, టీనేజ్ కాబట్టి అనేక ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అనేక ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేని వాళ్ళు అటువంటిది ఎక్స్పీరియన్స్ లేకుండా అన్క్వాలిఫైడ్ సర్టిఫికేట్ లేకుండా స్కూల్లో పెట్టడం, వీళ్ళు విచక్షణారహితంగా పిల్లలను కొట్టడం ఇది మొదటిసారి గారు. గతంలో కూడా అనేక సార్లు పిల్లలపైన దాడులు చేశారు, కానీ అవంతా కూడా బయటికి రాకుండా కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఎవరైతే తండ్రి ఉన్నారో అతన్ని కూడా డైల్యూట్ చేసే ప్రయత్నం అంటే మీ చిన్న చిన్న పిల్లల్ని 10th ఇంటర్మీడియట్ చదివేటువంటి ఆ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ చదువు చెప్పిస్తున్నారా? అంటే వాళ్ళతోనే అక్కడ పూర్తిగా పిల్లలు మారిపోతారు, పిల్లల యొక్క చదువు మంచుకుంటుందనే ఆలోచనతో ఉన్నారా ఏంటి? ఆ మైనర్లని అక్కడ ఉద్యోగానికి పెట్టుకోవడం గల కారణం ఏంటి? అంటే ఇప్పటి వరకు కూడా కొంతమంది తల్లిదండ్రులకు తెలియదు. ఏదైతే దాదాపు 17-18 ఇయర్స్ అంటే మైనర్ స్టూడెంట్స్ టీచర్స్ కూడా ఉన్నారు. ఆ టీచర్ పేరు కూడా తనీషా అనే ఒక టీచర్ కూడా 17 సంవత్సరాలు ఉన్నాయి. తనకి ఇంటర్మీడియట్ చదువుతుంది. తనని తీసుకొచ్చి అంటే డిస్టెన్స్లో చదువుతుందని తెలుస్తుంది. తనని తీసుకొచ్చి మరి పిల్లలకి ఏబిసిడ్లు చెప్పడం, అదే కాకుండా వాళ్ళకి రోజు టేక్ కేర్ చేయడము విచక్షణ రహితంగా. ఎవరైతే బాబు ఈశ్వర్ ఉన్నాడో తండ్రి మణికంఠ ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఇంకా ఈశ్వర్తో పాటు ఎల్కేజీ చదువుతున్న ఇంకో బాబు కూడా వాళ్ళిద్దరి మధ్య తరచూ జరుగుతుంటే ఏదో పెన్సిల్కో ఇరేజర్కో ఏదో ఒకటి మాట పిల్లలు అనుకుంటుంటారు, కొట్టుకుంటూ ఉంటారు. అది కామన్, పిల్లల్లో చైల్డ్హుడ్ థింగ్ అనేది చాలా కామన్. ఆ టైంలో యాజ్ ఎ టీచర్గా వాళ్ళిద్దరిని వేరే పక్క బెంచ్లో కూర్చోబెట్టడమో లేదంటే తప్పు నాన్న నువ్వు అలా చేయకూడదు, సైలెంట్గా ఉండాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని మందలించం వేయడు. కానీ అదే టీచర్ అతని బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ బాక్స్ ఏదైతే టిఫిన్ బాక్స్ ఉందో అదంతా కూడా లోపడి ఉంది. ఆ బ్యాగ్తో గట్టిగా బలంగా కొట్టడంతో రక్తం అడుగులో ఆ బాబు కింద పడిపోయి ఉన్నాడు. 3 స్టిచెస్ పట్టాయి. మొత్తం మీద కూడా ఆ బాబు ఇట్లా రక్తం కారుతున్న వేళల్లో కూడా ఎవరైతే ప్రిన్సిపల్ ఫోన్ చేసి బాబు గ్రౌండ్లో పడిపోయాడంటూ కూడా అబద్ధం చెప్పడం, ఆ తండ్రి మణికంఠకు అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేయండి నేను చూడాలనుకుంటున్నానంటూ కూడా అతను సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూసేసరికి కూడా ఆ టీచర్ కొడుతున్న దృశ్యాలు అనేవి కూడా క్యాప్చర్ అయినాయి. ఈ టైంలోనే టీచర్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది అంటే టీచర్కు ఉన్న యాంగర్ ఇష్యూస్. ఎందుకంటే ఆ టీచర్ కూడా ఎక్స్పీరియన్స్ కాదు, అన్సర్టిఫైడ్ అన్క్వాలిఫైడ్ మైనర్ టీచర్లు కూడా ఉన్నారు. ఇటువంటిది వాళ్ళకి అనేక ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అటువంటిది పిల్లలని ఎలా చూసుకుంటారు? మేనేజ్మెంట్ కూడా తండ్రి పట్ల దురుసుగా ప్రవర్తించడం, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, లేదా మీ పిల్లవాడికి మేము ఇంత డబ్బులు ఇస్తాం వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో, లేదంటే 1 సంవత్సరం కన్సెషన్ ఇస్తాం కావాలంటే అంటూ కూడా తండ్రినే బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ తండ్రి మాత్రం ససేమీరియా నాకు జరిగింది ఇంకా ఎవరికి జరగొద్దు, చిన్న పిల్లలు ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబుల్, మీరు నా కొడుకుని తెచ్చి ఇవ్వగలుగుతారు అంటూ కూడా తండ్రి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్లకుండా స్కూల్ యాజమాన్యం ఆపింది. అయినప్పటికీ కూడా తండ్రి వెళ్ళి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి మరి నా కుటుంబానికి జరిగింది, నా కొడుకుకి జరిగినట్టు ఎవరికి జరగొద్దు, అసలు ఆ టీచర్ మనిషేనా లేక మృగమా, ఆ చిన్న పసిబాబుని అంత గట్టిగా బలంగా ఎలా కొట్టగలిగింది, రక్తం అడుగులో నా కొడుకుని చూసి నేను తల్లాడిపోయానంటూ కూడా ఆ తండ్రి ఆ కంప్లైంట్ కాపీలో కూడా రాయడం జరిగింది. ఇప్పటికే అనేక స్కూల్స్లో కూడా ఇటువంటి అన్క్వాలిఫైడ్ అన్సర్టిఫైడ్ టీచర్లను తీసుకురావడం, వాళ్ళకున్న యాంగర్ మేనేజ్మెంట్, ఇంట్లో గొడవలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఉన్నప్పటికీ కూడా పసిపిల్లల మీద కూడా కోపాలు చూపించడం, పసిపిల్లల పైన దాడులు, లైంగిక దాడులు ఒకవైపు ఉంటే ఒకవైపు మానసిక దాడులు, అదే కాకుండా ఫిజికల్ అసాల్టేషన్ ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి. పేరెంట్స్ కూడా పిల్లలను ఖచ్చితంగా కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎటువంటి స్కూల్లో మీరు ఆ పిల్లలని జాయిన్ చేయించారో ఆ స్కూల్ క్రెడిబిలిటీ ఏంటి, ఆ టీచర్ల క్వాలిఫికేషన్ ఏంటో కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు క్వశ్చన్ చేయాలి. ఈ పీటీఏ మీటింగ్స్ ఉన్నప్పుడు కూడా టీచర్లని కూడా మీరు ఏం చదువుకున్నారని కూడా ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఉపాధ్యాయులు గురువుల్ని ఎంతో నమ్ముతూ ఉంటారు. పిల్లలు ఇంట్లోనే భద్రత లేదు అంటూ కూడా ఎంతో ఇంట్లో ఉన్న పిల్లలకి భద్రత ఉండదు, బయటికి వెళ్ళినా కూడా భద్రత ఉండట్లేదు ఈ మధ్యకాలం అంటూ కూడా తల్లిదండ్రులు అతలకుతలం అవుతున్న పరిస్థితి. అటువంటిది స్కూల్లో అయినా వీళ్ళు పోలీసులు ఆ సదరు టీచర్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఏదైనా కనబడుతుందా? అట్ ది సేమ్ టైం యాజమాన్యం పైన కూడా, బికాజ్ అక్కడ మైనర్స్ ని టీచర్స్ గా రిక్రూట్ చేసుకున్నారు కాబట్టి యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అండి. పోలీసులు ఏం చెప్తున్నారు?
టీచర్ని కూడా కంప్లైంట్ చేశారు, టీచర్ని కూడా రిమాండ్కి తరలిస్తున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి లిటిల్ సైదాబాద్లో ఉన్న స్కూల్ ఏదైతే ఉందో, హయ్యర్ ప్రైమరీ ఏదైతే ఉందో, ఇటువంటి స్కూళ్ళ పైన కూడా రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కూడా ఇటువంటి దానిపైన కనిపెట్టుకుంటారు. అదే కాకుండా యాజమాన్యం, ఎవరైతే స్కూల్ సైదాబాద్లో ఉన్న స్కూల్ యాజమాన్యం ఉందో, ఈ స్కూల్ పైన కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చిన్న పిల్లల పైన ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా అనేక సార్లు జరిగింది. ఏదైతే లిటిల్ ఇండియన్ ప్రైమరీ స్కూల్, ఈ స్కూల్ పైన కూడా కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు తరచూ డబ్బులు ఇస్తూ మేనేజ్ చేస్తారని తెలుస్తుంది. ఇటువంటి పైన ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా నిఘా పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. తండ్రి కూడా వీళ్ళ పైన ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చాను, నేను వీళ్ళని అరెస్ట్ చేయాలంటూ కూడా తండ్రి కోరుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. సేదమైన మన కర్మ కాకపోతే డబ్బులు పెట్టి మన పిల్లవాళ్ళని పెద్ద పెద్ద స్కూల్లో చదివించాలనుకుంటుంటాం. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఉదాహరణకి ఇప్పుడు అంశం స్కూల్లో కాలేజీకి సంబంధించిన అంశం, ఒక విద్యార్థి బాధపడిన అంశం తెచ్చకొచ్చింది కాబట్టి ఆ వార్తను చెప్తున్నాం. కాబట్టి ఇంటర్మీడియట్ పిల్లలు చూసారు కదా, ఈ మధ్య కాలంలో వరుస క్రమాల్లో ఆ బలవన్మరణానికి పాల్పడుతూ ఉన్నారు వారంతా కూడా. సో హాస్టల్ గదుల్లో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. లక్షలే రక్తాన్ని దారబోసి ఉన్నదంతా తనఖా పెట్టి పిల్లల చదువుల కోసం అని చెప్పి ఆ కాలేజీలకు ఇస్తే, ఆ డబ్బులు తీసుకొని పిల్లవాడికి ఏమాత్రం రక్షణ లేకుండా వాడిపైన మెంటల్ ప్రెషర్ గురిచేసి, మానసిక ఆందోళన గురిచేసి వారి బలవన్మరణానికి కారణమవుతున్నారు, బలవన్మరణానికి ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇంకో అంశం ఏంటంటే మైనర్ అంట. అక్కడ టీచర్గా పనిచేసే ఆవిడ మైనర్ అట, 17 ఏళ్ళ ఒక బాలికని టీచర్గా రిక్రూట్ చేసుకున్నారట. సిగ్గు అనిపించాలి, స్కూల్ యాజమాన్యం కాదు, అది. ఏకంగా ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి చిన్నపిల్లలు ఇబ్బందులకు గురి చేసేటువంటి ఒక జైలు లాంటిది అదంతా కూడా. 17 ఏళ్ళ అమ్మాయి ఏ స్కూల్లో చదువు చెప్తుంది నాకు అర్థం కాదు. ఎక్కడ ఏ స్కూల్లో చదువుతుంది? కనీసం అవి ట్యూషన్ చెప్పడానికి కూడా ఎలిజిబుల్ కాదు. చదువు వస్తే కావచ్చు, తమ్ముడికో అన్నకో చెల్లెకో ఇంటి పక్కన ఒకరికో ఇద్దరికో కొంత నేర్పించడానికి ఉపయోగపడుతుంది కావచ్చు, బికాస్ తను చదువు అన్ని రకాల మెచ్యూరిటీ ఉంటే. కానీ 17 ఏళ్ళ అమ్మాయిని స్కూల్లో టీచర్గా జాయిన్ చేసుకోవడం, ఇది స్కూలా లేకపోతే ఆ స్కూల్లో యాజమాన్యం మనుషులా లేకపోతే ఇంకేమన్నా వాళ్ళని? సిగ్గు అనిపించాలి కొంచెం కనీసమైన. 17 ఏళ్ళ అమ్మాయిని టీచర్గా పెట్టుకుంటారా? ఇప్పుడు ఆ పాప చూడండి, యాంగర్ ఇష్యూస్తోని ఇక ఇప్పుడు ఆ పాపను తప్పడం లేదు, బికాజ్ షీఈ్ నాట్ ఏ మేజర్. ఆమె కూడా తప్పడానికి లేదు ఇక్కడ. సో మరి ఆ అమ్మాయి పేరు ఇక్కడ బయటకు తీసుకోవడం కూడా కొంత ఆందోళన గురవుతున్న అంశంగా ఉంది. సో ప్రస్తుతానికి ఈ బాబు పైన టిఫిన్ బాక్స్తో కొట్టడంతో తల పగిలిపోయి తీవ్రంగా రక్తస్రావమైందట. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ఆందోళన పరిష్కారం పడుతోంది. పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఒకసారి ఆ బాబు తండ్రి మాట్లాడుకొచ్చారు, ఆ టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. నేను సైదాబాద్ పిఎస్ బ్యాక్ సైడ్ ఉంటా, సైదాబాద్ కాలనీలో, ఎల్సిహెచ్ కాలనీలో. అయితే నా కొడుకు పేరు ఈశ్వర్, ఆవుల ఈశ్వర్. స్కూల్కి వచ్చిండు, మార్నింగ్ 9 o'clockకి స్కూల్కి వచ్చిండు. నాకు ఎగ్జాక్ట్ 12:15కి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి తలకే పగిలిందని చెప్పి ఫోన్ వచ్చింది. అయితే స్కూల్కి వెళ్ళి అడిగితే ఏమంటున్నారు అంటే, పిల్లలు కొట్టుకున్నారు, మీరు అంత యాసిటీ ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఎందుకు అంత హైపర్ అవుతున్నారు అంటే, మీ బాబుకి ఇట్లా అవుతే మీరు ఊపుతారా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే, అతను ఏమంటున్నాడు అంటే, నేను ఏముందో ట్రీట్మెంట్ పైసలు ఇచ్చేస్తాను మీకు అని చెప్పి ఆ ప్రిన్సిపాల్ అతను అట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేసేది ఉంది, ఇప్పుడు ఏం చేస్తారు అది ఇది అని చెప్పి పిలిపించి, వాళ్ళని ఎవరినో పిలిపించి, ఒక 2-3 పిలిపించి మమ్మల్ని బయటికి పంపించినారు. దాని తర్వాత మేము మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ కావాలని అంటే టెక్నీషియన్ వస్తున్నాడు అని చెప్పి ఇప్పటికి 1.5 hour అవుతుంది. ఇప్పటి వరకు కాలేదు, అదేం కాలేదు. చిన్న బాబు ఎల్కేజీ చదువుకుంటాడు, వానికి 3 stitches పడ్డాయి, చాలా హెవీ ఇంజూర్డ్ అయింది తలకాయకి. పిల్లలు కొట్టుకున్నా సరే, అది ఏది కొట్టుకున్నా సరే సీసీటీవీ ఫుటేజ్ చూసినాక తెలుస్తుంది. అయినా కానీ నేనైతే ఊకోలేదు. ఇది అయితే ఈ పిల్లలది, చిన్న పిల్లలది రేపటి దినము రిపీట్ కావద్దనే నా ఇంటెన్షన్, అంతే. మిగతాది ఏం లేదు, వాళ్ళపైన ఏదో పల్సర్ గ్రడ్జ్ లేదు, ఏం లేదు. నా బాబుకి ఇట్లా అయింది, నా బాబుకి కరెక్ట్ ఏదున్నా నేను ప్రెస్ త్రూలా నేను సాయం అడుగుతున్నా, ప్రెస్ త్రూలో నాకు న్యాయం కావాలి అంతే. నేను సైదాబాద్ పిఎస్ బ్యాక్ సైడ్ ఉంటా, సైదాబాద్ కాలనీలో, ఎల్సిహెచ్ కాలనీలో. అయితే నా కొడుకు పేరు ఈశ్వర్, ఆవుల ఈశ్వర్. స్కూల్కి వచ్చిండు, మార్నింగ్ 9 o'clockకి స్కూల్కి వచ్చిండు. నాకు ఎగ్జాక్ట్ 12:15కి ఫోన్ వచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.